బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో యాత్ర సాగుతుండగా ఆగంతుకులు ఆయనపైకి 2 రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడే ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటిపై బాగాన నుదిటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటి కింద గాయం తగిలింది. ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్ కు సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచి ప్రజలకు అభివాదం చేసిన జగన్ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సు పైకెక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపిద్దామని ప్రతిపాదించగా వద్దని వారించిన జగన్ ఆసుపత్రికి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో జగన్ ను ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి మోహన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గాయానికి 3 కుట్లు పడ్డాయని 4-5 రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే ఆసుపత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయానికి చికిత్స తీసుకుని వెళ్లారు. సీఎం జగన్ పై రాయితో జరిగిన దాడి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఈ సంఘటనపై ఎన్నికల కమిషన్ నిష్పక్షిక దర్యాప్తు చేపట్టాలని కోరారు. బాధ్యులైన అధికారులను శిక్షించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. సీఎం జగన్ పై దాడి ఆయన ఎడమ కంటిపై గాయం బాధాకరమన్నారు వైఎస్ షర్మిల. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నట్లు, అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందేనని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు షర్మిల చెప్పారు. వైఎస్ జగన్ పై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దాడి నుంచి వైఎస్ జగన్ సురక్షితంగా బయటపడినందుకు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు చోట్లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. జగన్ పై దాడి ఘటనపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాళ్ల దాడిలో జగన్ కు లోతుగా గాయమైందని 2 కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. తల నుండి రక్తం కారిపోతుంటే వైద్యులు వెంటనే బస్సులోనే ప్రథమ చికిత్స చేశారని తెలిపారు. ప్రథమ చికిత్స తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోందని వెల్లడించారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేక రాళ్ల దాడికి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. సీఎంపై దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఎవరు దాడి చేయించారో త్వరలోనే అన్ని బయటకు వస్తాయన్నారు. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు రాళ్ల దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పై దాడి జరగడం దురదృష్టకరమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని హితవు పలికారు. ముగ్గురం కలిసిన జగన్ ను ఏమీ చేయలేకపోతున్నామని, చివరికి ఇలా దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ కూటమిపై మండిపడ్డారు. పార్టీ అధినేత జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇలాంటి ఘటనలను ఎదుర్కొందామని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ పై రాళ్ల దాడి చంద్రబాబు చేసిన కుట్రేనని, ఎన్నికల్లో బాబుకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి 2 రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటిపై భాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కంటి కింద గాయం తగిలింది. ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్కు సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచి ప్రజలకు అభివాదం చేసిన జగన్ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సుపైకి ఎక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపిద్దామని ప్రతిపాదించగా వద్దని వారించిన జగన్ ఆసుపత్రికి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో జగన్ను ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి మోహన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గాయానికి 3 కుట్లు పడ్డాయని 4-5 రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే ఆసుపత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయానికి చికిత్స తీసుకుని వెళ్లారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. కోటిరెడ్డి, చెప్పండి, ఏపీ సీఎం జగన్ పై నిన్నైతే మేమంతా సిద్ధం యాత్రలో అయితే ఆయన పైన అయితే రాళ్ల దాడి జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. కోటిరెడ్డి, చెప్పండి, నిన్న సిద్ధం రోడ్ షోలో జరిగిన ఏపీ సీఎం జగన్ పై అయితే కొంతమంది రాళ్లు రువ్వడం జరిగింది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ బస్సు యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంకి రాగానే అక్కడ అంటే ప్రతి చోట కూడా తమ నాయకుడికి స్వాగతం పలుకుతూ పూలతోటి స్వాగతం పలుకుతున్నటువంటి వాతావరణం ఉంది. అందులో భాగంగానే పూలు చల్లుతున్నటువంటి క్రమంలోనే కొంతమంది దుండగులు కావాలని ఉద్దేశపూర్వకంగా అందులో ఒక రాయిని పెట్టి విసరడంతో అది కంటి వద్ద తగిలింది. మొత్తంగా అంటే ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు ఇది చేశారు అనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక యువకుడు చేశాడు అనేది ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి అయితే దాదాపు 13 రోజులు, నిన్నటికి 13 రోజులు పూర్తయిపోయింది. 13 రోజులు జరుగుతున్నటువంటి యాత్రలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. నిన్న చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన తోటి మొత్తంగా భద్రతా విషయానికి సంబంధించి పోలీసులు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మొదటిసారిగా చర్చ వచ్చింది. మొత్తం మీద నిన్న జరిగినటువంటిది కంటి వద్ద తీవ్ర గాయమైంది. అయితే అదే వాహనంలో ప్రాథమిక చికిత్స తీసుకుని ఆయన యాత్రను ఎక్కడ ఆపలేదు. ఆ తర్వాత ఆ యాత్రను యథాతథంగా కొనసాగిస్తూనే వచ్చారు. కంటి దగ్గర కొంత ఎరుపుకు రావడం, కొంచెం చిన్న దెబ్బ తగిలింది. అయితే ప్రాథమిక చికిత్స మాత్రమే తీసుకున్న తర్వాత కంటిన్యూ చేశారు. దీనికి సంబంధించి ఈ దుండగులు ఎవరు పాల్పడ్డారు, దీని వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అనే దిశలో పోలీసులు దీనికి సంబంధించినటువంటి విచారణ ప్రారంభించారు. ఇంకా పూర్తి ఆధారాలు ఏమీ లభ్యం కాలేదు. అయితే ప్రాథమికంగా వచ్చినటువంటి ఆధారం ప్రకారం ఒక యువకుడు దీనికి పాల్పడ్డాడని మాత్రమే తెలుస్తోంది. స్వాతి, మరి ఇది ఎవరు చేయించారంటారు? మరి ఈ రాళ్ళు రువ్వడం, జగన్ పైకి రాళ్ళు రువ్వడం, ఇది ఎవరి ద్వారా చేయించడం జరిగిందంటారు? ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దుండగులు చేయించారనేటువంటి విమర్శలు వైసీపీ చేస్తూ ఉంది. ఇది పార్టీ పరమైనటువంటిదా, దీని వెనక కొన్ని అంటే రాజకీయ శక్తులు ఉన్నాయా, లేదా ఒక ఆకతాయితనంగా చేసినటువంటిదా అనే అంశం మీద అయితే ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే ముఖ్యమంత్రికి సంబంధించి వైసీపీ నాయకులందరూ కూడా, వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీ చేయించినటువంటి దురాగతంగా విమర్శలు అయితే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఖండించింది. తమకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ మొత్తంగా
ప్రత్యర్థులను విమర్శించడం అనేది కామన్ కాబట్టి పోలీసులు విచారించి ఆ సంబంధిత వ్యక్తి ఎవరైతే దాడికి పాల్పడ్డారో అతను వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, పార్టీ పరంగా జరిగిందా ఆకతాయితనంగా జరిగిందా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేసి అది నిర్ధారించే వరకు కూడా ఎవరు చేశారు ఎవరు చేయించారు అనే దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు స్వాతి. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి 2 రాళ్లు విసిరారు. ఇక దీంతో బస్సుపై నిలబడే ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ను ఎడమ కంటిపై భాగాన నుదిటిపై స్వల్ప గాయమైంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా చీఫ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, నిన్న జగన్ పైకి అయితే కొంతమంది ఆయన బస్సు యాత్ర చేస్తున్న నేపథ్యంలో అయితే కొంతమంది ఆగంతకులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఆయన పైకి రాళ్లు రువ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే మనం చూస్తాం జగన్మోహన్ రెడ్డి గత 11 రోజుల నుంచి అంటే అంతకుముందు సిద్ధం సభలు జరిపినప్పుడు లక్షలాది మంది కార్యకర్తలతో తను కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత మేమంతా సిద్ధం అంటూ మరొకసారి బస్సు యాత్రతో ప్రజల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మిగిలిన జిల్లాలో కాకుండా ఖచ్చితంగా అంటే ఒకసారి రాజధాని ప్రాంతంలోకి ఎంటర్ అయినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నది ఒక రకంగా చాలా సందర్భాల్లో డిస్కస్ చేసిన పరిస్థితి మనం చూసాము. అయితే నిన్న జరిగిన ఘటన మాత్రం కంపల్సరీ ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక రకంగా సంచలనం రేకెత్తించిందని 100% చెప్పచ్చు. ఎందుకంటే దాంట్లో ముఖ్యంగా చూస్తే డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోడీ రెస్పాండ్ అయ్యారు అంటే దాంట్లో ఒక ఉన్న స్పెషాలిటీ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వైప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తికి ఇట్లాంటి జరగడం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం. అదే సందర్భంలో ఎలా జరిగిందన్న విషయాలపైన కూడా చాలా రకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అంత విషయంలో పూలతో పాటు రాయి వచ్చి తగ్గిందని కొన్ని సందర్భాల్లోనూ కాదు, తప్పనే సౌండ్ విన్నానని చెప్పేసి కేసీఆర్ నాని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇది కేవలము ఏదో చిన్న దాడి కాదు, ఇది ఆల్మోస్ట్ ఒక హత్య యత్నంగానే పరిగణించాల్సిన అవసరం ఉంది అనే విధంగా మాట్లాడడం అనేది మాత్రం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. ముఖ్యంగా చూస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి కాకుండా పక్కన నిలిచిన మాజీ మంత్రి వెల్లంపల్లి కూడా కంటికి గాయం అవ్వడంతో దీని తీవ్రత అనేది ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంటే మరో సందర్భంలో ఇక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయన్న విషయం పైన కూడా కొన్ని డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ బట్ 100% అట్లా వేలాది మంది ఉన్నప్పుడు ప్రజలు కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడు అంతకుమించి వాళ్ళు సెక్యూరిటీ చేసే అవకాశం ఉండదు అన్న మాట కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇంత ప్లాన్డ్ గా ఎందుకు అది జరిగింది అన్న విషయం పైన భిన్నవాదం వినిపిస్తుంది. అదే సందర్భంలో దీనికి సంబంధించిన కీలకమైన పాయింట్స్ ఏంటంటే వెంటనే వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా దీన్ని హత్యాయత్నంగా దాన్ని ప్రకటించడం కానీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఫర్దర్ గా ముందుకు వెళ్లే క్రమంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అన్న విషయం పైన కూడా డిస్కస్ చేస్తున్న సందర్భంలో మనకు కనిపిస్తుంది. చిదంబరం, అలాగే మరి ఇప్పుడు సిద్ధం బస్సు రోడ్ షోకి అయితే మరి విరామం ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ఇవాళ గుడివాడకి వెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ అయితే తను నిన్ననే మనం చూసాము ఘటన జరిగిన తర్వాత జస్ట్ చిన్నపాటి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని దాన్ని చాలా సేపు దాన్ని కంటిన్యూ చేశారు. షెడ్యూల్ ప్రకారం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళారు కాబట్టి విరామం ప్రకటించే అవకాశం అయితే లేదు. కానీ బట్ ఇవాళ ఒక్కరోజు మాత్రం కొద్దిగా రెస్ట్ తీసుకుంటారన్న మాట వినిపిస్తుంది. దాన్ని తీసుకుంటే రేపటి నుంచి యాజ్ యూజువల్ గా తన ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. దాదాపుగా వాళ్ళ అంటే వైసీపీ ప్రకారం 25వ తారీఖు వరకు ఈ బస్సు యాత్ర అనేది కొనసాగాలి. కానీ 22వ తారీఖు తను నామినేషన్ వేస్తే బాగుంటుంది అని కొంతమంది జ్యోతిష్యం చూపించిన నేపథ్యంలో మొదటి నామినేషన్ జగన్మోహన్ రెడ్డి వేయాలని ఆలోచన కూడా ఒక 22వ తారీఖు ఏమన్నా అటు వెళ్ళి అంటే విరామం ఇచ్చి వెళ్ళి వస్తారన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయింది. బట్ ఇప్పటికైతే ఈ ఒక్క దాడితో మాత్రం తను భయపడేది లేదు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్న కూడా మనం చూస్తున్న విజువల్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్కసారి తనకి అంటే ఆ గాయం అయిన తర్వాత జస్ట్ ఒక ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని తర్వాత నవ్వుతూ అందరినీ పలకరిస్తూ వెళ్తున్నారు. కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి, ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు అన్నమాట. కానీ ఆ తర్వాత బస్సు పైకి ఎక్కలేదు కానీ బట్ బస్సులో నుంచి అందరికీ అభివాదం చేస్తూ ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేశారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బస్సు యాత్ర మాత్రం ఆపే అవకాశం అయితే లేదు. వాళ్ళ ఒకరోజు మాత్రం విరామం తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ చిదంబరం, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్ల దాడి జరిగింది. నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్ లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి 2 రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటి పై భాగాన నుదిటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కంటి కింద గాయం తగిలింది. ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్ కు సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి ఆయనకి గాయానికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సుపైకి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులను పిలిపిద్దామని ప్రతిపాదించగా వద్దని వారించిన జగన్ ఆసుపత్రికి తానే వస్తారని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో జగన్ ను ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి మోహన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గాయానికి 3 కుట్లు పట్టాయని 4-5 రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే ఆసుపత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయానికి చికిత్స తీసుకొని వెళ్లారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి వైసీపీ నేత కొండా రాజు గారు ఉన్నారు. రాజు గారు చెప్పండి, నిన్ననైతే ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షో అయితే కొంతమంది అగంతకులు అయితే ఆయన పైకి అయితే రాళ్లు రువ్వడం జరిగింది. మరి దీన్ని ఎలా చూస్తారు, ఏంటంటారు మీరు? నిజంగా నిన్న ముఖ్యమంత్రి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరిగినటువంటి దాడి ఒక అమానవీయమైనటువంటి సంఘటన, దుర్మార్గమైనటువంటి సంఘటన. రాజకీయంగా కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఆయన్ని ఎదుర్కోలేని చవట దద్దమ్మలే ఈ రకమైనటువంటి దాడికి కుట్రపూరితంగా పాల్పడ్డారనే పూర్తి అనుమానాలు మాకున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెట్టినా మేమంతా సిద్ధం అన్నా ప్రజలు ప్రతి చోట కూడా ప్రజలు నీరాజనం పడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. మరో పక్క రాజకీయంగా కూటమి అంతా అన్ని పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చినా ఈయన ఒంటరిగానే ముందుకెళ్తున్నారు. ఈయనలో మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఆయన ఆలోచనలో అయినా కానివ్వచ్చు, లేదా భౌతికంగా ఆయన ప్రాణాలకి ముప్పు తలపెట్టాలనే ఆలోచనలో కావచ్చు, ఇది కుట్రలోనే భాగంగా జరిగింది. ఎందుకంటే కరెక్ట్గా వెళ్ళేటటువంటి టైంలో కావాలనే విద్యుత్ తీగలకు అంతరాయం కలిగించి విద్యుత్ లేని సమయంలో, సీసీ కెమెరాలు పనిచేయని సమయంలో చీకటి చేసి మంచి నైపుణ్యం అంటే ఈ క్యాటర్ బాల్ అనేటువంటివి జనరల్ గా పక్షులను కొట్టేదానికి కానీ, లేదు అంటే చెట్లు కానీ, లేదా ఒక్కొక్కసారి ఇటువంటి దాడులకు కానీ ఉపయోగిస్తారు. అది షార్ప్ షూటింగ్, అందులో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిని ఎవరితోనో పెట్టించి ఆ రాయి కూడా, ఎందుకంటే సుమారు 2-3 కుట్లు పడేంత లోతు కట్ అయిందంటే మీరు ఆలోచించండి, అదే ఏ కన్నుకు తగిలినా, అదే చిన్న మెదడుకు తగిలినా పరిస్థితి ఏమై ఉండదు. సో ఖచ్చితంగా ఇందులో కుట్రకోణం దాగుంది. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కానివ్వండి, రాజకీయం వేరు, వ్యక్తిగతంగా వేరు. అయితే నిన్న దాడి జరిగినటువంటి 10 నిమిషాల్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ హ్యాండిల్స్ లో కానీ, చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ ట్విట్టర్ లో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి 2.0 డ్రామాలు అంటూ వాళ్ళు ఎప్పుడైతే పోస్టింగ్లు పెట్టడం జరిగిందో అప్పుడే మాకు వారి మీద అనుమానం కలగడం జరిగింది. నిజంగా ఉంటే నిష్పక్షపాతంగా ఒక మోడీ గారు ఎలా స్పందించారో, ఓ స్టాలిన్ గారు ఎలా స్పందించారో, అదే విధంగా చంద్రబాబు హుందాతనంగా స్పందించుంటే మాకు ఏ అనుమానాలు రాకపోదు. బట్ ఖచ్చితంగా దీని వెనకాతల చంద్రబాబు అండ్ కో ఉన్నారనే అనుమానం మాకుంది. మేము ఈసీ స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈసీ గారికి కాదు, సెంట్రల్ లెవెల్కి వెళ్ళి సిఈసీ కూడా దీని మీద ఫిర్యాదు చేస్తాం. దీని మీద లోతైనటువంటి విచారణ అయితే జరగాలి. ఈ యొక్క దొండగులు, అగంతకులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే పట్టుకోవాలి. వారి వెనుకున్నటువంటి కుట్రదారులను కూడా ఛేదించి చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు వారి మీద తీసుకోవాలని చెప్పి ఒక పక్క తెలియజేస్తూ, రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మానసికంగా ఎంతో ధైర్యవంతుడైన. గతంలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నప్పుడు కూడా తేనెటీగలని డిస్టర్బ్ చేసి, అంటే తేనెటీగలు దాడి అనుకోవడం రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేపించడం జరిగింది. తేనెటీగలు వస్తున్నా సరే ముందుకే కదిలేడు ఆయన. అదే విధంగా ఎయిర్పోర్ట్ లో ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి అతి కొంతమంది వ్యక్తుల్లో నేను కూడా ఒకటి, ఎన్ఐఏ విచారణలో నేను వన్ ఆఫ్ ద సాక్షిని కూడా. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనోధైర్యాన్ని నేను చూశాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒంట్లోంచి రక్తాన్ని బయటకు తీయగలరు తప్ప ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. అదేవిధంగా ప్రజల గుండెల్లో ఆయన మీద గూడు కట్టుకున్నటువంటి అభిమానాన్ని కూడా ప్రతిపక్షాలు టచ్ చేయలేవు. రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం తథ్యం అనేటువంటి
ఒక అక్కస్తోనే ఈ రకమైనటువంటి భౌతిక దాడి జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యమంత్రి జగన్ మేమంతా సిద్ధం రోడ్ షోలో రాళ్లదాడి జరిగింది. నిన్న రాత్రి విజయవాడ సింగ్ నగర్లో యాత్ర సాగుతుండగా ఆగంతకులు ఆయనపైకి 2 రాళ్లు విసిరారు. దీంతో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్ ఎడమ కంటి పై భాగాన నుదుటిపై స్వల్ప గాయమైంది. ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కంటి కింద గాయం తగిలింది. ఆ వెంటనే బస్సులోకి వెళ్లిన జగన్కు సీఎంఆర్ఎఫ్ ఇన్ఛార్జ్ వృత్తిరీత్యా సీనియర్ వైద్యుడైన హరికృష్ణ ప్రథమ చికిత్స చేసి గాయానికి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపు బస్సు నుంచి ప్రజలకు అభివాదం చేసిన జగన్ ఆ తర్వాతి సెంటర్లో మళ్లీ బస్సుపైకెక్కి యథావిధిగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశించగానే బస్సు ఎక్కిన వైసీపీ లోక్సభ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ మరోసారి బస్సు జగన్ గాయాన్ని శుభ్రపరిచి ఇంకోసారి ప్లాస్టర్ వేశారు. ఆ తర్వాత విజయవాడ పరిధి దాటి గన్నవరం మండలం కేసరపల్లి వరకు యాత్ర కొనసాగింది. ఆయన అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది. ఈలోగా జగన్ వెంట ఉన్న స్థానిక నేతలు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యులను పిలిపిద్దామని ప్రతిపాదించగా వద్దని వారించిన జగన్ ఆసుపత్రికి తానే వస్తానని చెప్పి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో జగన్ను ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్ఓడి మోహన్ ఆధ్వర్యంలో చికిత్స అందించారు. గాయానికి 3 కుట్లు పడ్డాయని 4-5 రోజుల్లో గాయం నయమైపోతుందని వైద్య వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే ఆసుపత్రిలో తన ఎడమ కంటి కింద తగిలిన గాయానికి చికిత్స తీసుకుని వెళ్లారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో దుండగులు జగన్ పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో సీఎం జగన్ కన్నుబొమ్మపై గాయమైంది. కాగా ఈ దాడిపై ఎన్నికల కమిషన్ స్పందించింది. విజయవాడ సిపి కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. కాగా ఈ దాడి జరిగిన సమయంలో పలుమార్లు పవర్ కట్ అయిందని, ఆ ప్రాంతంలో స్కూల్, వ్యాపార సముదాయాలు ఉండటంతో రాళ్లు విసిరిన వారిని గుర్తించడంలో ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరీక్షించారు. అలాగే సీఎం జగన్కు తగిలిన రాయిని పరిశీలించి వేలిముద్రలు సేకరించిన పోలీసులు పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో దుండగులు జగన్ పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో సీఎం జగన్ కనుబొమ్మపై గాయమైంది. కాగా ఈ దాడిపై ఎన్నికల కమిషన్ స్పందించింది. విజయవాడ సిపి కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని, దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. రైట్, ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకట్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ పై జరిగింది మరి రాజకీయ కుట్రే అని అంటారా? ప్రధానంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి 14వ రోజు బస్సు యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో గుంటూరు జిల్లా నుంచి విజయవాడ చేరుకున్న తరుణంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఆయనపై రాయితో దాడి జరిగిన ఘటన అయితే మాత్రం దేశవ్యాప్తంగానే సంచలనం రేకెత్తింది చెప్పుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రతిపక్షాలు కుట్ర ఉందని, దాగి ఉందనే విషయం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ అజిత్ సింగ్ నగర్ లో జరిగిన దాడి నేపథ్యంలో ఇప్పటికే
విజయవాడ పోలీస్ కమిషనర్ కాంచనా టాటా, అది ఏసీపీ డీసీపీలు అందరూ కూడా నిన్న రాత్రి నుంచి కూడా విచారణ చేపట్టారు. అయినా ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అదే సమయంలో ఆ ప్రాంతంలో అంధకారం నెలకొనడంతో అంటే సీఎం జగన్ రాక నేపథ్యంలో వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ కి అంతరాయం కల్పించారు విద్యుత్ శాఖ అధికారులు. దీంతో రాయితో దాడి చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని కనుగొనడంలో ఆలస్యంగా అవుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం మీద వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సులో తీసుకెళ్లిపోయి ఆయనకి ప్రాథమికంగా చికిత్స అందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించిన పరిస్థితి. అయితే ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయన కంటికి కూడా శస్త్రచికిత్స అందించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయం మీద విజయవాడ పోలీసు అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఆందోళన పడిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసు భద్రతా సిబ్బంది ఉన్నా కూడా రాయితో దాడి జరిగిన నేపథ్యం మీద ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయం మీద ఆరా తీస్తుంది. దీనికి దాడికి సంబంధించిన వివరాలు చెప్పాలని అయితే మాత్రం విజయవాడ పోలీసులు అయితే మాత్రం ప్రశ్నించింది. దీనికి సంబంధించి పోలీస్ కమిషనర్ కాంచనా టాటా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో భద్రతను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే భద్రత విషయంలో కూడా కొంతమంది సిబ్బందిని తగ్గించారనే ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు కొద్దిగా భద్రతను ఎక్కువగా పెంచాలని కోరినప్పుడు కూడా మరి పోలీస్ కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన లేదనే విషయాన్ని కూడా కొంతమంది చర్చిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయం మీద చాలా సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి నేపథ్యంలో రాజకీయ కోణం ఉందా లేకపోతే ఎవరైనా ఆకతాయితనంగా చేశారనే అంశాల మీద కూడా పరిశీలనాత్మకం చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి నుంచి కూడా పోలీసు అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇదే ప్రాంతంలో విచారణ గాలింపు అయితే ముమ్మరం చేశారు. ఇక్కడ ఉన్న కొంతమంది అనుమానితులను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే దీని మీద వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఉందా లేదా అనే విషయం మీద కూడా విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం విచారణ చేపట్టారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.